మీకు ఒక లైన్ చెప్పాలంటే బ్లూ కలర్ డబ్బాలని ఇమ్యూనిటీకి సంబంధించిన గుర్తుపెట్టుకోండి. బ్లూ కలర్ డబ్బాలు ఏ ప్రోడక్ట్ ఏ వెస్టింగ్ లో మీకు ఎక్కడ చూసినా బ్లూ కలర్, ఈ కలర్ లో డబ్బా ఉంది, దాని మీద షీల్డ్ బొమ్మ కనిపిస్తుంది, రౌండ్ గా షీల్డ్ లెక్క, మాస్క్ లెక్క షీల్డ్ లేకుండా ఆ బొమ్మ ఉందంటే ఇమ్యూనిటీకి సంబంధించి. అందులో మొత్తం 5 ప్రోడక్ట్లు ఉంటాయి: స్పిరులినా, నూనె, కొలెస్ట్రాల్, ఆమ్లా, అలోవెరా. రైట్. అయితే ఈ 4 గురించి మాట్లాడుతూ ఇమ్యూనిటీ అంటే ఏందో తెలవాలంటే ఒక చిన్న విషయం. కర్నూలులో ఒక 40 మంది టెర్రరిస్టులు ఉన్నారు. ఎంతమంది? 20 మంది పోలీసులు ఉన్నారు. ఇప్పుడు కర్నూలు సిటీ సేఫ్ ఉన్నట్ట, డేంజర్ లో ఉన్నట్టు? కారణం ఏంటిది? టెర్రరిస్టులు ఎక్కువ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఒకటే ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, 50 మంది పోలీసులు ఉన్నారు. ఇప్పుడు కర్నూలు సిటీ సేఫా కాదు? మిగతా ఏమన్నా ప్రాబ్లం జరగవచ్చు, బట్ మనం ఏమనుకుంటాం అంటే మన ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి, మన ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి కర్నూలు సిటీ. మన బాడీ కూడా, మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, ఎంత పెద్ద రోగం వచ్చినా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి మన బాడీకే ఉంటుంది. యాక్చువల్గా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి పవర్ ఏం తెలుసా? ఎంత పెద్ద రోగం వచ్చినా టాబ్లెట్ దాకా పోకుండా మన బాడీయే ముందు ఫైట్ చేస్తుంది, దాంతో ప్రాణాలకు తెగించి ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేసే దాని పేరు ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఉంటాయి నిండా. మన దరిద్రం ఏంటంటే ఇంతమంది పోలీసులు లాగేది అని చెప్పి మనమే కొడుస్తామంటే, అందరినీ ఎట్లా కొడుస్తామంటే పొడిచి కత్తితోటి కాదు, ఆల్కహాల్ తాగి మధ్యలో మండీలు తిని, అడవైనటువంటి గడ్డంతా తిని, ఎప్పప్పులు, కరిపప్పులు, మెయిన్ మైదా పిండి. ఎవరైతే రెగ్యులర్ గా బిస్కెట్లు, చాక్లెట్లు, చాక్లెట్ కాదు బిస్కెట్లు, బ్రెడ్, ఈ మైదా పిండి ఎవరైతే ఎక్కువ తింటారో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్మీని మనమే పొడుచుకున్నాను. ఎక్కువ మైదా పిండి తింటతో ఇమ్యూనిటీ కంప్లీట్ డౌన్ అయిపోతుంది. ఇంకా చాలా రకాల రోగాలు వస్తాయి, బట్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను. మీరు అప్పటి నుంచి గత్తర బీమారి, తర్వాత డెంగ్యూ, మలేరియా, తర్వాత ఇంకేమిటి మన రేబీస్, కలరా, ఇవన్నీ కరోనా కంటే 10 రెట్లు పెద్దవి, 10 రెట్లు పెద్ద రోగాలు అవి. కానీ వీటికంటే దీన్ని చూస్తే ఎందుకు భయపడరంటే, రోగం బలమైంది కాదు, మనం బలహీనమైంది. మన దగ్గర ఇమ్యూనిటీ బలహీనం అయిపోయి, అడవైన గడ్డంతో తిరిగి ఒరిజినల్ ఫుడ్ పక్క పెట్టి ఇమ్యూనిటీ బలహీనం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఈ ఇమ్యూనిటీ బూస్టర్లు లాక్డౌన్ వచ్చినట్టు మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ కంపెనీ మొదలైనటువంటి 2004లోనే గౌతమ్ వారి సార్ ఫ్యూచర్ లో ఇమ్యూనిటీ చాలా అవసరం ఉందని చెప్పి ముందే ఇమ్యూనిటీ బూస్టర్ లాంచ్ చేశారు. రైట్. సో కంపెనీకి విజయం ఉన్నట్ట లేనట్ట? చాలా ముందు చూపుకున్నట్టు. దీంట్లో మొట్టమొదటి ప్రోడక్ట్ వచ్చేసి స్పిరులినా. ఏం ప్రోడక్ట్? స్పైరులినా అని కూడా అంటారు, మన స్పిరులినా. చిత్తూరు జిల్లాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో 1,50,000 సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి చిత్తూరులో ఈ పంట పండిస్తున్నాడు. మీరు యూట్యూబ్ లో చూడండి, చిత్తూరు పర్సన్ క్రాపింగ్ స్పిరులినా క్రాపింగ్ అని కొట్టండి, ఇది కనబడుతుంది. రైట్. అయితే అంత డిమాండ్ ఉన్నటువంటి పంట ఇది. ఎందుకు అంటే, ఒక స్పిరులినా క్యాప్సూల్ తీసుకుంటే, ఇది సముద్రపు నాచు నుంచి, ఒక ఆల్గే జాతికి చెందినటువంటి మొక్క, సముద్రంలో ఉండేటువంటి నాచు, తాంబేలు తినే నాచు అంటారు మన భాషలో. ఆ నాచులో 1 kg పళ్ళు తిన్నంత బలం ఉంటుంది ఒకటే క్యాప్సూల్ నాచు తీసుకోవడం వల్ల. అండ్ రాకెట్లో పైకి పోతారు కదా మనలో, వేమో కావాలంటారు కదా ఆస్ట్రోనైట్స్. ఏమండి ఇడ్లీ, దోశ, వడ, టిఫిన్ బస్త బియ్యం ఏం తీసుకపోతారు, వాళ్ళు మోసుకపోవడం ఎక్కువ, అది కూడా బట్టలు లైట్ వేసుకొని పోతారు. వాళ్ళ ఫుడ్ ఏంటంటే స్పిరులినా. ఒక క్యాప్సూల్ తింటే 3 రోజుల దాకా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు 4 గుంజి పడైతే కానీ ఫుడ్ తీసుకోకుండా నీ బాడీ సస్టైన్ అయ్యే పవర్ దాంట్లో. అండ్ బ్లడ్ ను చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది స్పిరులినా, చాలా బాగా ఇంప్రూవ్. ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉందంటే ఐరన్ ఫోలిక్ తో పాటు, నూనెతో పాటు, అలవీరాతో పాటు ఈ స్పిరులినా వేసుకుంటే ఫాస్ట్ గా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ. అండ్ ఎవరైనా సార్ నాకు మజిల్ పవర్ లేదు, కొంచెం స్టామినా లేదు, నేను జిమ్కి వెళ్తున్నా కానీ కంట్రోల్ రావట్లేదు అంటే, ఇందులో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మీరు మజిల్ బిల్డింగ్ కోసం స్పిరులినా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఒక మాటలో చెప్పాలంటే, బలం గోలి కంటే 100 రెట్లు పెద్ద బలం ఉంటుంది. రైట్. స్పిరులినా అంటారు. డైలీ 1-2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు, 1 or 2 క్యాప్సూల్స్. సెన్సిటివ్ బాడీ ఇమ్యూనిటీ, ఇంప్రూవ్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ అండ్ హెల్ప్స్ మెయింటైన్ గుడ్ హెల్త్, ఐడియల్ ఫర్ మజిల్ బిల్డింగ్. ఇలా ఇట్లా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటివి? రోడ్డు మీద యాంటీ యాక్సిడెంట్ అయింది, యాంటీ అంటే ఏంటిది?